నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ అందరికీ సుపరిచితులు. బాబాకి సంబంధించి ఎన్నో ఎపిసోడ్స్ గతంలో కూడా చేసున్నాం. ఛానల్‌లో ఉన్నాయి. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు వాచ్ చేయండి. బాబా యొక్క తత్వం గురించి, బాబా ఎలా నడిపించారు మనల్ని, ఎలా పలికిస్తారు మనల్ని, బాబా భక్తులు ఏ విధంగా ఉండాలి, ఈ విషయాల గురించి ఆల్మోస్ట్ చాలా వరకు మాట్లాడున్నాం. బాబాని నమ్మే ప్రతి ఒక్కరూ ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ ఈరోజు మరిన్ని అంశాలు బాబాకి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. నాతో పాటు ఉన్నారు విక్కీ కృష్ణ గారు. బాబా అనే మాట ఎత్తగానే అసలు నిరంతరంగా అలా మాట్లాడుతూనే ఉంటారు. మేము కట్ చెప్తే తప్ప అసలు ఆగనే ఆగరు విక్కీ కృష్ణ గారు. చాలా చాలా పుస్తకాలు రచించడం, ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఎన్నో ఫౌండేషన్స్ని ఆయన ముందుండి నడిపించడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ కూడా మనకి టైం ఇచ్చి మనతో కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావటం అనేది మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, బాబాకి సంబంధించి మీరు ఇంకేదైనా మాట్లాడాలి అనుకున్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్కారం. నమస్తే మేడం. భక్తుల గురించి చాలా విషయాలు మాట్లాడున్నాం విక్కీ కృష్ణ గారు. అయితే ఈ ప్రపంచం వ్యాప్తంగా చాలా మంది ఆస్తికులు, చాలా మంది నాస్తికులు ఉంటారు. ఎవరు నాస్తికులు అంటారు, ఎవరు ఆస్తికులు అంటారు? మామూలుగా డెఫినేషన్ చెప్పాలి అంటే భగవంతుడు నమ్మే వాళ్ళందరూ ఆస్తికులు, నమ్మని వాళ్ళు నాస్తికులు అని మాట్లాడతారు. మరి మీరేం చెప్తారు? అంటే ఇక్కడ మీరు చాలా మంచి ప్రశ్నలోనే ప్రపంచంలో ప్రశ్న మంచిదైతే జవాబు కూడా మంచిదైతే. అసలు ఈ విడగొట్టే సంస్కృతిలో ఈ సంస్కృతి అంతా కూడా విడగొట్టే సంస్కృతి. అసలు సంస్కృతే కరెక్ట్ కాదండి. విడగొట్టే సంస్కృతిలో ప్రశ్నలు అవసరం. విభజించి పాలించు అని ఎవరు కనిపెట్టారో కానీ నిజంగా వాళ్ళు కనపడితే కనుక అసలు ప్రశ్నలతో చంపేయాలనిపిస్తోంది నిజంగా. కానీ ఇక్కడ ఏంటంటే మేడం, మీరు వేదాల కాలం నుంచి తీసుకున్న ఒక్కొక్క వేదం ఒక్కొక్కటి చెప్తూ వచ్చింది. అంటే ఒక సెంట్రల్ పాయింట్ ఒకటి ఉంటుంది, తత్వమసి అని ఒకటి ఉంటుంది. తత్వమసి అంటే తత్ అంటే అది, త్వం అంటే నేను, అసి అంటే తెలుసుకో, అదే నేను అయి ఉన్నాను, అదే నేను అయి ఉన్నాను. అంటే ఈ సృష్టికి పరబ్రహ్మము మూలమైనటువంటిది నేనే. ఇక్కడ మళ్ళీ హేతువాదులు, భావవాదులు, లేకుంటే ఆస్తికత్వము, నాస్తికత్వము, దేవుని నమ్మేవాడు, నమ్మనివాడు. అసలు దేవుని బాగా నమ్మేవాళ్ళు ఎవరంటే నాస్తికులే. అవునా? ఇది చాలా మంది తెలియదు. నమ్మడం అంటే బాగా నమ్మేవాళ్ళు, బాగా అన్వేషించేవాళ్ళు, అసలు ఉన్నాడా లేదా అని ఎప్పుడు ఆలోచించేవాళ్ళు ఎవరంటే నాస్తికులే, ఆస్తికులు కాదు. ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్మాను అనుకోండి, మీ గురించి నేను ఆలోచించింది. ఆ మేడం ఎలాగైనా నాకు సాయం చేస్తుంది, ఓకే నమ్మకం. మేడం సాయం చేస్తున్న తర్వాత మీ గురించి నేను ఎందుకు ఆలోచించేస్తాను కదా. కాబట్టి ఈ నాస్తికులు ఏం చేశారంటే, వీళ్ళందరూ కూడా ఈ ఆస్తికులంతా కూడా గుడ్డిగా నమ్మేశారు. కాబట్టి నేను సత్యాన్వేషణ చేయాల, ఇది లేదు అని చెప్పడానికి వాళ్ళు కొన్ని సిద్ధాంతాలు, కొన్ని ఇవన్నీ చదివి వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. నిజంగా డౌట్స్ ఎవరికి ఉంటుంది అంటే నమ్మని వాళ్ళకే ఉంటాయి. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది కరెక్టా కాదా. ఇప్పుడు అంతెందుకు, హిరణ్యకశిపునికే డౌట్ రెండు రకాలుగా ఉంటుంది వాళ్ళకి. మా సిద్ధాంతము, మా వంశము, మాకు ఏమైనా ప్రయోజనం ఉందా లేదా. అంటే ఈడు దేవుని గురించి, ప్రహ్లాదుడు ఎప్పుడు నా శత్రువుని గురించి ఆలోచిస్తున్నాడు. వీడు ఆ శత్రువు గురించి ప్రహ్లాదుడు నమ్మి ఎక్కువగా ఆలోచించడం లేదు, అరే అనుకుంటున్నాడు అంతే. ఇంకా ఆయన గురించి ఏం ఆలోచించడం లేదు. కానీ ఎక్కువగా ఆలోచిస్తున్నటువంటి వాడు ఎవరు? హిరణ్యకశిపుడే. ఎంతగా ఆలోచించాడంటే, డింబక సర్వస్థలముల అంబోరుహ నేత్రుడుండనుచు మిగుల సంరంభమున పలికేదవు, ఈ స్తంభమున చూపగలవని చక్రిని గిక్రిని అంటాడు. అంటే పర్వతం నుంచి పరమాణు వరకు సర్వనందు ఉందంట అని అప్పుడు చెప్తాడు. పడితే అక్కడ ఉంది అని అడిగావు, ఇది చెప్తున్నాడు. కానీ ఈ స్తంభంలో చూపించు, ఇందుగలడు అందు లేదంటే. ఇక్కడ చూడండి, అంటే ఆ హిరణ్యకశిపుని వారసులే ఇప్పుడున్నటువంటి హేతువాదులంతా. ఏం చెప్పారండి. ఓకే, వీళ్ళ అహం చేత వీళ్ళకి తెలిసిందే కరెక్ట్ అనుకొని, ఈ సిద్ధాంతమే కరెక్ట్ అనుకొని దాన్నే మీరంతా నమ్మాలా, దేవుల్ని పూజించి కూడా ఎవరిని నమ్మకూడదు. కాబట్టి అంతా మోసం చేసేవాళ్ళు, అసలు ఆయన మోసం చేసేవాళ్ళు ఎవడో అందరికి తెలుసు. మరి హిరణ్యకశిపుడు నిజంగా దేవుణ్ణి చూశాడు కదా.
చూశాడు ఆయన, అంతెందుకంటే మరి ఇప్పుడు రావణుడు కూడా నాస్తికులు చూడలేదు కదా కాదు, అని. రావణుడు కూడా చూశాడు. రావణుడు కూడా రావణుడు కూడా రామునికి చూశాడు. ఇష్టమైన భక్తుడు అవును. రావణుడు. అవునవును. రావణుడు వాళ్ళు దుర్గుణం, ఈశ్వరుని ప్రార్థించి వాళ్ళలో ఉండే రాముడిని దుర్గుణాల చూశాడు. వల్ల ఉమ్, అకర్వ సర్వ మంగళ కళాకదంబ మంజరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని దగద్ 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 లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరి ప్రతి క్షణం మామ అంటాడు. ఉమ్. ఇంత గొప్పగా శివుణ్ణి ఆరాధించిన వాడు కానీ, శివుని గురించి అవును. రాసినటువంటి వాడు కానీ ఎవరు లేరు. ఏ కవి లేడు. ఉమ్, ఉమ్. అంత దైవభక్తుడు రావణాసురుడు. రావణాసురుడు. కానీ వాటిలో ఉండేటువంటి ఒకే ఒక దుర్గుణం వల్ల, ఉమ్, ఆ దుర్గుణం వల్ల వాడు పాడైపోయాడు. ఆ, ఆడ టోటల్ ఒక రాక్షసుడు మనిషిలో అయిపోయాడు. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, ఒక గొప్ప కవిగా ఉంటాడు. ఉమ్, ఉమ్, గొప్ప కవిగా ఉంటే వాడు ఏదో తాగుతున్నాడంటే ఆ తాగని శ్రీశ్రీని అదే అన్నారు ఉమ్, కాళోజీ నారాయణరావు గారు. శ్రీశ్రీ రాసినటువంటి ఉమ్. కవితలను చూడయ్యా, తాగి పారేసిన సీసాల గురించి ఎందుకు మాట్లాడతావు అన్నాడు. రైట్. అంటే మానవుడు ఏంటంటే, మానవుల్లో ఒక గొప్ప గుణం ఉన్నప్పటికీ, ఉమ్, ఉమ్. గొప్ప ప్రపంచాన్ని మార్చే భావజాలం ఉన్నప్పటికీ, అతనికి ఉండేటువంటి అలవాటు వలన లేదా చిన్న లోపం వలన దాని వల్ల వాడు పతనం అయ్యేటట్ట చేసేస్తుంది లోకం. రైట్. లోకమే చేస్తుంది అక్కడ. ఉమ్, ఉమ్, ఉమ్. కాబట్టి రావణుని రెచ్చగొట్టి కానీ, రావణ్ చేసి అదంతా చేసింది ఎవరు? అతపం రావణుడేం కాదు కదా, ఉమ్, వాళ్ళ సిస్టరే రెచ్చగొట్టింది. ఆ, ఇక్కడ మన ఇంట్లో వాళ్ళు రెచ్చగొడతారు. మన ఇంట్లో వాళ్ళ మాట వింటే మనం జ్ఞానవంతులయ్యి, ఆ, నన్ను ఇట్లా అవమానం చేశారు, ముక్కు చెవులు ఎందుకు కోసారు? ఉమ్, ఆ తప్పు ఎవరిది? ఇది రామాయణంలో తప్పు ఎవరిది అని చెప్పేసి ఆలోచించాలి కదా. ఉమ్, ఉమ్. మన ఎవరో తప్పు చేసి మంచి వాళ్ళని కూడా తప్పులుగా, వాడు మహాభక్తుడైనప్పటికీ వాడిని రెచ్చగొట్టి, వాని అహాన్ని రెచ్చగొట్టేసి ఒక యుద్ధానికి ప్రారంభోత్సవం చేస్తుంది. ఉమ్. భారతం కూడా అంతే. చివరికి నన్ను చూసి చెప్పాడు. నవ్విందనే కదా భారతం అంత రాద్ధాంతం చేయడం. Right. ద్రౌపది నవ్వింది ఉమ్, అంటే అహం. అందుకంటే అహము ఉన్నటువంటి, అహమే అజ్ఞానం ఉన్నది. రైట్. అహము వల్ల ఉమ్, ఈ ఏతువాదులు అనేవాడు మా ఉమ్. సిద్ధాంతం కరెక్ట్, దేవుడు లేడు అని వానికి కొన్ని ఇంకోటి అంటే లాజిక్ ఆలోచిస్తాడు వాడు. ఉమ్, ఉమ్, ఆస్తికుడు ఎప్పుడూ కూడా లాజిక్ గురించి ఆలోచించాడు, నాస్తికుడు ఆలోచిస్తాడు. ఉమ్, ఆస్తికుడు గుడ్డిగా నమ్మేస్తాడు. ఉమ్, షిరిడి సాయిబాబాను ఇట్లా నేను నా మీద నమ్మకంతో షిరిడి సాయి నువ్వు నమ్మంటే నమ్మేస్తాడు. ఉమ్, ఉమ్. కానీ ఏతువాదని అది ఏందన్నా నువ్వు అభ్యుదయం గురించి చెప్పేవాడు, ఇంత చీల్ చెండాడావు కదా ఒకప్పుడు ఈ గురువులు. అవునాయా, అప్పటికి అది కరెక్ట్, అప్పటికి ఉమ్, ఇప్పటికి ఇది కరెక్ట్. ఉమ్. మీరు అది ఇది రెండు చదివితే తెలుస్తుంది, లేదా అనుభవంకి వచ్చినప్పుడు తెలుస్తుంది సత్యం అనేది. రైట్. అందువల్ల ఆస్తికులు నాస్తికులు అనేటువంటి పదమే తప్పు. ఓకే. ఈ ఆస్తికులు వేరు నాస్తికులు వేరు కానే కాదు. ఇద్దరూ కూడా సత్యాన్వేషణలో ఉంటారు, కానీ నాస్తికులే ఎక్కువ భగవంతుని గురించి ఆలోచిస్తారు. సో నిజంగా ఇది ఒక సెన్సేషనల్ న్యూస్ అనే చెప్పొచ్చు. చాలా మంది నాస్తికులు అంటే ఎవరు అంటే భగవంతుడిని నమ్మని వాళ్ళే నాస్తికులు అని మనం మాట్లాడుతూ ఉంటాం, ఇంతవరకు చెప్తూ ఉంటాం. కానీ ఇప్పుడు బిక్కి కృష్ణ గారు చెప్పిన తర్వాత ఆలోచిస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఏదైతే అన్వేషణ ఎక్కువగా చేస్తూ ఉంటారు అంటే ఏదో సాధించాలి అనే వాళ్ళే కదా అన్వేషణ చేస్తారు. ఆగిపోయే వాళ్ళు అన్వేషణ ఎక్కడ మొదలు పెడతారు? మొదలు పెట్టలేరు కదా, అసలు చేయలేరు. మరి నాస్తికులు ఎక్కువగా అన్వేషించేది దేనికోసం? నిజంగా భగవంతుడు ఉన్నాడా లేడా అన్న దాని మీద వాళ్ళ అన్వేషణ సాగుతుంది. ఏదో కనుగొంటూ ఉంటారు. దానికి సంబంధించి నాస్తికులే ఎక్కువగా భగవంతుడిని అన్వేషిస్తూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు. నిజంగా చాలా గొప్ప విషయం ఇది. అందరికీ షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ని. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే.